ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నేహా ఛానల్. ఈరోజు నేను చుక్కకూర కర్రీ చేయబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాయండి. దీంట్లో కొంచెం కరివేపాకు వేయాలి. ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టమోటా, ఒక 2 చిన్నులపాయలు, అదే 2 పాయలు వేసి ఫ్రై చేయాలి. వీటిని కూడా దీంట్లో కొంచెం పచ్చిపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. అవి కూడా బాగా కుక్ అయిపోతాయి టమోటా ఆనియన్లో. దీంట్లో మన టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం పసుపు, బాగా ఫ్రై అయిపోయినాయండి. చుక్క కూరని బాగా ముక్కలు చేసుకొని, అది ఆకుకూరని బాగా కోసుకొని వాటర్లో కడిగి పెట్టుకున్నాను. అది వేసేసుకోవాలి. కుక్ అయిందండి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పావు టీ స్పూన్ చాలు. ఇది ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి బాగా. అంతే అండి, కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి, స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బాక్స్లో పిల్లలకి పెట్టడానికి కూడా చాలా హ్యాపీగా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.